వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ 2025 సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2025 సంవత్సరంలో మంచి ఆరోగ్యాన్ని సంపాదించి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాండి. ఈ సంవత్సరానికి మనందరికి డైరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనము డైరీ రాయడం అనేది అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఎవరికి చెప్పుకోలేని విషయాలు డైరీలో రాసుకుంటున్నాను. మనం ఎవరికైనా డబ్బులు ఇస్తుంటాము, ఆ డబ్బులు ఇచ్చిన డేట్ 1 మంత్ అయిన తర్వాత మర్చిపోతాం కదా. అట్లా కాకుండా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక డైరీ అనేది అలవాటు చేసుకోవడం చాలా మంచిదని నా ఉద్దేశం. నేను కూడా ఒక డైరీ రాసుకుంటాను. ఆ డైరీ అంటే రోజు చేసేయే రాయాలని లేదు, మన ఇష్టం. మనం ఎంతవరకు రాసుకోగలిగితే అంతవరకు రాసుకుంటే బెటరు. మా షాప్ లో లక్ష్మీ శారదా బుక్ స్టాల్, ఆర్టీసీ బస్ స్టాండ్ లో నియర్ ఫిష్ మార్కెట్ అండి. నేనైతే కొన్ని చూపిస్తా మీకు. ఈ వీడియో లెంతీ అయింది కాబట్టి కొన్ని చూపిస్తా, చూసిన రండి. డైరీ 2025. దీనికి ఇట్లా బటన్ సిస్టమ్ కూడా ఉంటది, మనకి సేఫ్టీ అన్నట్లు. ఇట్లా ఎమ్మటే ఓపెన్ చేయకుండా ఈ బటన్ తీసి ఓపెన్ చేసుకోవచ్చు. చూసిండ్రా ఎంత బాగుందో ఈ డైరీ. వీటిలో 4 కలర్స్ అయితే ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్లా 1 డేకి 1 ఇక్కడ నోట్ మనకి ఇంపార్టెంట్, ఇక్కడ నోట్ రాసుకోవచ్చు. ఈ టైప్ లో ఈ డైరీలో 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఈ క్వాంటిటీ 1 డజన్ కావాలన్నా 2 డజన్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఈ డైరీ చూసిందండి, చాలా క్యూట్ ఉంది డైరీ. డిజైన్ చూసిండ్రా ఎంత బాగుందో, చాలా ఫ్యాషన్ ఉంది డిజైన్ కూడా. దీంట్లో కూడా 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. రాత్రి ఒక అతను కొన్నాడు మా దగ్గర 8 డైరీస్ చాలా బాగున్నాయని. దీనికి ఆల్ఫాబెట్స్ ఉన్నాయండి, ఇట్లా మంత్ ఆల్ఫాబెట్స్. మనకి మార్చి కావాలంటే ఈ మార్చి తీసుకోవచ్చండి. ఈ టైపు మనకి ఇండెక్స్ టైప్ ఉంది ఈ డైరీ. ఇది కూడా చాలా ఎక్సలెంట్ ఉంది ఈ డైరీ. మనకి ఇట్లా డేస్ కూడా మంత్ కాగానే మంత్ డేస్ పట్టి కూడా ఉంది. ఇది ఒక టైపు. ఇందులో కూడా 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక రెగ్యులర్ అండి, ఇది లెదర్ డైరీ. ఇది రెగ్యులర్ గా అందరు బాగా కొంటారండి ఈ మోడల్ డైరీస్. ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి, చూసిండ్రు కదా ఈ డైరీస్. ఇంకా ఇదొక టైప్ అండి. దీని లోపల పేపర్ ఇంపోర్టెడ్ పేపర్ అండి, చాలా బాగుంటది పేపర్, చాలా క్వాలిటీ ఉంది. దీంట్లో కూడా ఇండెక్స్ టైప్ మంత్ వేజీ ఉంది. ఏ నెల కావాలంటే ఆ నెల మనకి ఇంపార్టెంట్ ఇక్కడ కూడా నోట్ చేసుకోవచ్చు. ఎక్కువ ఏమో మనం డైరీలో రాసుకోవచ్చు, ఇంపార్టెంట్ ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. ఈ టైప్ ఒకటైతే అవైలబుల్ ఉంది. ఇది ఇంజనీరింగ్ డైరీ అండి. ఇంజనీరింగ్ పిల్లలకి యూజ్ చేసుకుంటారు ఇంజనీరింగ్ డైరీ అని. ఇది కూడా ఇట్లా ఇండెక్స్ టైప్ ఉంటుంది. ఎక్కువ ఇది చాలా గెస్టెడ్ ఆఫీసర్స్ కొంటుంటారండి ఇంజనీరింగ్ డైరీ అని. ఇది కూడా చాలా మంది ఇట్లా ఇంజనీరింగ్ డైరీ ఉందా అని అడుగుతారు. దీని ఉపయోగం గురించి అయితే నాకైతే పెద్దగా తెలియదు. ఇది ఒకటి అవైలబుల్ ఉందండి, చూసిండ్రా. ఇది ఒకటి మల్టీ కలర్ డిజైనర్ గా కావాలంటే ఈ టైప్ ఒకటి అవైలబుల్ ఉంది, చూసిండ్రండి. దీని మీద గుడ్ లైఫ్ అని రాసిందండి. మనకి డైరీ మీద కొటేషన్ ఉంది. వీటి ఇక్కడ మనకి అన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలన్నది కూడా ఇండెక్స్ కూడా ఇచ్చింది ఇక్కడ, చూసిండ్రా. చాలా బాగుంది. ఇది అంతకంటే ఇండెక్స్ లేకపోయినా మంత్లీ ఏ మంత్ అన్నది ఇక్కడ రాసింది. ఈ డైరీ కూడా చాలా బాగుంది. ఇంకోటి చాలా కలర్ఫుల్ ఉందండి, చాలా అసలు క్యూట్ ఉంది. మెటీరియల్ అయితే ఎంత బాగుంది, ఇట్లా చేయి పెట్టబుద్ధి అవుతుంది, అంత బాగుంది. దీనికి కూడా ఇండెక్స్ ఇచ్చిండండి. లోపల మొత్తం ఇంపోర్టెడ్ పేపర్, మ్యాప్స్ కూడా ఇచ్చిండు. నార్త్ వెస్టర్న్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా. ఇది చాలా యూజ్ఫుల్ ఉంటుంది మనకి. చాలా మనకి ప్లేసెస్ కావాలన్నా కూడా చూసుకోవచ్చు. ఇండియా మ్యాప్ కూడా ఇచ్చిండు. కాశ్మీర్ మనం ఏ ఊర్లు పోయినాం, మనం ఇక్కడ నుంచి ఇక్కడికి జర్నీ చేసినామా, ఇక్కడ నుంచి ఇక్కడికి జర్నీ చేసినామా అని మన డైరీ ఓపెన్ చేసినప్పుడల్లా సరే మనం ఇంత పైకి వెళ్ళినామని ఒక హ్యాపీ, కాశ్మీర్ వెళ్తే ఇక్కడికి వెళ్ళినామని హ్యాపీ ఫీల్ కావచ్చు. ఇదొకటి. ఇవన్నీ మ్యాప్స్ ఉన్నాయండి, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా. చాలా బాగా ఇచ్చింది ఈ మ్యాప్స్ కూడా. శ్రీలంక ఇట్లా ఉంది. దీని పేపర్ కూడా ఇంపోర్టెడ్ పేపర్. దీనికి కూడా ఇండెక్స్ ఉంది. పేపర్ చూసిండ్రండి ఎంత ఇట్లా చేయి పెట్టుకుంటేనే జారిపోతుంది, ఇంపోర్టెడ్ పేపర్. అసలు డైరీనే చూడటానికే చాలా క్యూట్ ఉంది. ఇది ఒకటండి, ఇది చూసిండ్రండి. ఇది దీనిపైన ఫోము, ఇది లెదర్ ఫోమ్కి చాలా ఎంత బాగుందో ఇది. దీనికి కూడా బటన్ టైప్ ఇచ్చిండండి, మ్యాగ్నెటిక్ బటన్. దీనికి కూడా ప్లస్ ఇండెక్స్ ఇచ్చిండు. ఇండెక్స్ కూడా చాలా బాగుంది. పేపర్ కూడా ఇది కూడా ఇంపోర్టెడ్ పేపర్. మనకి డైరీస్ రేటు ఎక్కువ ఉంది అని ఆలోచించొద్దండి. ఎక్కువ ఉంటే పేపర్ లోపల క్వాలిటీ ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది, లోపల క్వాలిటీ లేకుండా నోట్బుక్ క్వాలిటీ ఉంటే తక్కువ ఉంటుంది.
మనం డైరీ కొనుక్కునేది ఎందుకు 1 year వాడుకోవడానికి, కాబట్టి రేట్ ఎక్కువ ఉన్నా కొనుక్కోవాలండి. ప్రతి ఒక్కదానికి ఆలోచించొద్దు. మన లైఫ్లో మనం ఎంత ఎంజాయ్ చేసిందో మనకి మెమొరీ. ఈ రోజుల్లో అయితే మనము ఎంత హ్యాపీగా జీవిస్తే అంత బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇది ఒక డైరీ అండి. అట్లా కాకుండా స్మాల్ చిన్న డైరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవి స్మాల్ డైరీస్ అండి. కొంతమంది తక్కువ రేట్లో కావాలన్న వాళ్ళకి ఏ అయినా మీకు 2 డజన్లు 50 100 కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర. గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి, న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి గిఫ్ట్ ఇచ్చుకోవడానికి. ఈ గిఫ్ట్ ఇస్తే 1 year వాళ్ళైతే మిమ్మల్ని ఈ డైరీ తీసినప్పుడల్లా మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటారు. ఇంకా ఇది స్మాల్ డైరీస్ అండి. ఇంపార్టెంట్ రాసుకోవడానికి 1 dayలో 3 వస్తాయి. ఒక రోజు 3 ఒక పేపర్లో 3 days రాసుకోవచ్చు. ఇట్లా 2 days కూడా ఉన్నాయండి. ఇది 3 days. ఇట్లా ఎడల్పు కూడా ఉన్నాయి. 2 days ఉన్నాయి. ఇది 3 days. సింపుల్ గా మనకి బ్యాగ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒకటి. ఇంకా తెలుగు డైరీస్ అండి. ఇవి తెలుగు కావాలన్న వాళ్ళకి ఇది 1 dayలో 2 అన్నట్లు. మన తిది క్రోధి నామ సంవత్సరం మాఘమాసం మంగళవారం ద్వాదశి ఉదయం 10:33 ఉత్తరాషాఢ నక్షత్రము తిది వారం అన్నీ ఉంటాయి. ఈ డైరీ ఓపెన్ చేస్తే క్యాలెండర్ ఓపెన్ చేసినట్లే. ఇట్లా కొంతమంది తెలుగు డైరీస్ కూడా కొనుక్కుంటున్నారు. తెలుగు డైరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ తెలుగు డైరీలో గీతా ప్రెస్ వాళ్ళది కూడా ఉందండి. ఈ గీతా ప్రెస్ వాళ్ళది ఇది 1 dayకి 1 అన్నట్లు. ఈ గీతా ప్రెస్ వాళ్ళ దానికైతే కింద భగవద్గీత శ్లోకాలు కూడా ఇస్తాడండి. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది, అది ఎన్నటికి చల్లారదు. అట్లా మనకి సూక్తులు కూడా ఒక రోజు ఇది రాసి ఇది చదివితే మనకి భగవద్గీత మ్యాక్సిమం వచ్చినట్లే. ఎంత బాగుందో చూసిండ్రా అండి. భగవద్గీత మొత్తం నేర్చుకోవాలంటే గీతా ప్రెస్ డైరీ కొనుక్కోండి. గీతా ప్రెస్ డైరీలో మీకు ఇంపార్టెంట్ రాసుకోండి. ఆ భగవద్గీత శ్లోకం నేర్చుకోండి. 1 yearలో మీకు భగవద్గీత వచ్చేస్తుంది. ఇవి కాకుండా చిన్న పాకెట్ క్యాలెండర్లు అండి. ఈ ప్యాకెట్ క్యాలెండర్లో అన్నీ ఉంటాయండి. మనకి జేబులో క్యాలెండర్ ఊకెత్తుకోకుండా మొబైల్లో చూసుకోకుండా తిది వారం నక్షత్రాలు అన్నీ ఉంటాయి. మళ్ళీ మీకు ఇంపార్టెంట్ రాసుకోవడానికి ఇక్కడ ఖాళీ ప్లేస్ కూడా ఉంటుంది. ఈ టైప్ కూడా వీటిల్లో అన్ని దేవుళ్ళ ఫిగర్స్ ఉన్నాయి. ఈ టైప్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇయర్ వచ్చింది అంటే మనకి పాత క్యాలెండర్ అయిపోద్ది. 31st అయిపోతే ఫస్ట్ తర్వాత క్యాలెండర్ చూసుకోవాలంటే క్యాలెండర్ లేకపోతే అసలు మనకి పని కూడా కాదు. సెల్ ఫోన్ ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ వచ్చిందంటే ఫస్ట్ గురించి తెలుసుకోవాలంటే ఈ క్యాలెండర్ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకని న్యూ ఇయర్ కోసం అని మీకు చాలా వెరైటీస్ క్యాలెండర్స్ అయితే మేము తెచ్చినామండి. ఇది శ్రీనివాస క్యాలెండర్ అండి. ఇది చాలా ట్రెండింగ్. చిన్నదైనా కూడా చాలా చాలా సేల్ అవుతాయండి. దీంట్లో కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ చిన్నదైనా కూడా రాశి ఫలితాలు కూడా రాసి ఉంటాయండి. కుంభరాశి ఆదాయం 8, ఖర్చు 14, ఇట్లా గౌరవము అవమానం, ఇట్లా చిన్న క్యాలెండర్ లో కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది శ్రీనివాస క్యాలెండర్ అండి. ఈ చిన్న దాంట్లో ఇంకో క్యాలెండర్ ఉంది. ఇది దీనికి పైన ఫిగర్ వస్తుంది. ఫిగర్ వచ్చి చిన్న క్యాలెండర్ సీతారామ. ఇది కూడా చాలా ఫేమస్ అండి. సీతారామ క్యాలెండర్ కూడా చిన్న వాటిల్లో 2 వెరైటీస్ అయితే నేను అన్ని ఇంకా పిచ్చి పిచ్చి అన్ని చూపించట్లే. బ్రాండెడ్ ఐటమే చూపిస్తున్నా. మనకి ఇక అన్ని చాలా ఉంటాయి కానీ మనకి సేలింగ్ మంచిగా ఉండేవి చూపిస్తున్నా. నెక్స్ట్ కాల నిర్ణయం అండి. గుట్టే వీరభద్ర దేవజ్ఞ అంటారు కదా, వాళ్ళవి మనకి పంచాంగాలు అయితే విపరీతంగా పోతాయండి. ఒక 500-600 పంచాంగాలు అమ్ముతాం. బుట్టే అని అడుగుతారు. వాళ్ళదే క్యాలెండర్ అండి. ఈ క్యాలెండర్ కి బుట్టే వాళ్ళు కాల నిర్ణయ చక్రం అని పెట్టిండ్రు. ఈ కాలో ఇద్దనే అండి. ఈ కాల నిర్ణయ చక్రం కూడా బాగా పోతాయి. దీంట్లో కూడా వాస్తు రాశి ఫలితాలు అన్నీ ఉంటాయండి. టోటల్ గా మనకి ఇప్పుడు చిన్న దాంట్లో కొద్దిగా ఉంటే దీంట్లో ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక ప్యాసేజ్ మొత్తం ఉంది. ఈ క్యాలెండర్ కూడా చాలా బాగుంటది. నెక్స్ట్ మనకి ముగ్గులు కావాలి. కొంతమంది సినిమా ఫ్యాన్స్ ఉంటారు కదా, పుష్ప ఆ పుష్ప గురించి కూడా కొనే వాళ్ళకి ఇట్లా సినిమా యాక్టర్లు అయ్యి ప్లస్ ముగ్గులు ఉంటాయండి. ఇట్లా టోటల్ గా ముగ్గుల పుస్తకాలు కొనకుండా పుస్తకం కొంటే అయిపోద్ది. క్యాలెండర్ కొంటే ఈ ముగ్గులు వేసుకోవచ్చు ప్లస్ క్యాలెండర్ లెక్క వాడుకోవచ్చు. వీటిల్లో కూడా ముగ్గుల క్యాలెండర్లు చాలా ఉంటాయి. వీటిల్లో కూడా మన ముగ్గులు ఒకటే కాకుండా మనకి వాస్తు రాశి ఫలితాలు కూడా సింపుల్ గా ఇస్తారు. చూసినరా ఎన్ని ముగ్గులు ఉన్నాయో, చాలా బాగున్నాయి. శంకుల ముగ్గు అండి, చాలా బాగుంది. ఇట్లా మంచి మంచి ముగ్గులు ఉంటాయి. రథాల ముగ్గు, ఇట్లా ఈ ముగ్గుల క్యాలెండర్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. పైన ఫిగర్స్ చాలా ఉంటాయి. ఇవి కాకుండా శుభకాల నిర్ణయం, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళదండి. వీళ్ళవి కూడా పంచాంగాలు ఉంటాయి. శుభకాల నిర్ణయం, ఈ క్యాలెండర్ కూడా గొల్లపూడి వాళ్ళు తయారు చేసిండ్రు. ఈ క్యాలెండర్ ని శుభకాల నిర్ణయము టీటీడీ వాళ్ళది.
తంగిరాల వాళ్ళ పంచాంగం వాళ్ళది. ఈ పంచాంగాలు రాసే వాళ్ళందరూ కూడా క్యాలెండర్స్ ఇస్తారండి. ఈ క్యాలెండర్ కూడా బాగానే ఉంటుంది. వీటిల్లో ఫిగర్స్ అండి. ఇప్పుడు కాల నిర్ణయ చక్రం అని ఇంకో క్యాలెండర్ అండి. ఇది కూడా చాలా సేల్ అవుతుంది. దీనికి కూడా మస్తు మంది శ్రీశైల దేవస్థానం వాళ్ళదండి. ఇది చాలా బాగుంది. ఇది కూడా బుట్ట వీరభద్ర దేవజ్ఞ 2-3 వెరైటీస్ తీస్తారండి. ఇది కూడా శుభకాల నిర్ణయ చక్రం కూడా కాల నిర్ణయ చక్రం కూడా బాగా సేల్ అయింది. ఇక ఇది గౌరవాస్తు అండి. ఇది ఇక ట్రెండింగ్ అన్నట్లు ఎవరు వచ్చి గౌరవాస్తు తీరా అంటారు. ఇందులో అయితే ఓన్లీ వాస్తే ఉండదండి, రాశి ఫలితాలు అయితే ఉండదు. ఈ గౌరవాస్తు అనే ఆయన చాలా ఫేమస్ అండి. మీకు వాస్తు కావాలి అంటే మ్యాక్సిమం ఈ క్యాలెండర్ తీసుకుంటే సింపుల్ గా ఒక 10% అయితే అర్థమైపోద్ది వాస్తు. మనకి మినిమము టోటల్ గా వాస్తునే రాస్తాడు తను. గౌరవాస్తు అనే ఆయన చాలా ఫేమస్. ఈ క్యాలెండర్లు అయితే మేము ఒక 1000 పీసెస్ అయితే అమ్ముతాము. ఈ క్యాలెండర్లు అన్ని కూడా మీకు హోల్సేల్ రిటైల్ గా లభిస్తాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా విజిట్ చేయండి. ఇక సీతారామ సమయదర్శిని అని ఇందాక కలర్ ఉంటది, ఇది బ్లాక్ అండ్ వైట్. సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటది కానీ ఒక 10 రూపీస్ తక్కువతో బ్లాక్ అండ్ వైట్ లో కూడా ఉంటది. ఇక ములుగు రామలింగేశ్వర అయ్యగారి వాళ్ళది శుభతిథి. ఈ శుభతిథి క్యాలెండర్ కూడా చాలా బాగుంటది. ఇందులో టైటిల్స్ మనకి హైలైట్ అండి. మొత్తం 24 టైటిల్స్ ఉంటాయి. ఈ బొమ్మలు అన్ని దేవుడి ఫిగర్స్. ఈ శుభతిథి క్యాలెండర్స్ కూడా చాలా సేల్ అవుతాయి. మీకు కావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీ న్యూ ఇయర్ కి క్యాలెండర్ కొనుక్కోండి. లక్ష్మీ శారద బుక్ స్టాల్, ఆర్టీసీ బస్ స్టాండ్ లో నియర్ ఫిష్ మార్కెట్, మహబూబాబాద్. ప్రతి ఒక్కళ్ళు కూడా విజిట్ చేయండి. అందరికి మళ్ళొకసారి హ్యాపీ న్యూ ఇయర్. లక్ష్మీ శారద బుక్ స్టాల్ తరఫున ప్రతి ఒక్కళ్ళకి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్.